నేనొచ్చిన పని పూర్తయిపోలేదండి. లోకేశ్వర్ని ప్రియ ఎంత ప్రేమగా చూసుకుంటుందో. చాలా ప్రేమగా చూసుకుంటుంది కదా, మీరు చూశారు కదా. నేను చూస్తున్నానని ఎక్కడికక్కడ అందరూ బాగా ప్లాన్ చేశారు కదా. నా కళ్ళు కప్పారని మీరంతా అనుకుంటున్నారు, కానీ నా నిఘా నేత్రం ఎప్పుడూ మిమ్మల్ని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. కోర్టుకి నేను సబ్మిట్ చేసేటప్పుడు పేపర్ రూపంలో కాదు, వీడియో రూపంలో ఉంటుంది. నేను మీ ఇంట్లోకి ఎంటర్ అయిన క్షణం నుంచి ప్రియ మాట్లాడిన మాటలు, లోకేశ్వరి విషయంలో చేసిన పనులు, చిరాకు పడ్డాలు, లోకేశ్వరి ఆకలి అన్న పట్టించుకోపోవడాలు, అందరూ తన మాటే వినాలని నాతో అన్న మాటలు, గీతకు ప్రియకి ఉన్న తేడా ఏంటో మొత్తం అన్నీ ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. స్వాతి, ఏంటి ఇప్పుడు నువ్వు చూసిందంతా అబద్ధం? ప్రియ లోకేశ్వర్తో మంచిగానే ఉంటుందని చెప్తారా? కాదు, ప్రియకు చిన్నతనంతో వచ్చిన ఆవేశం, అందుకే దాని మాట తీరు అలా ఉంటుంది. లోకేశ్వర్ది పసితనం, అందుకే కోపంలో కేసు పెట్టింది. అయినా కన్నబిడ్డను ప్రేమించిన తల్లుంటుందా అమ్మా? చెప్పమ్మా. చూడండి, పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టడం, పిల్లలు హర్ట్ అవడం, ఇలాంటి డెసిషన్ తీసుకోవడం, తర్వాత రియలైజ్ అయ్యి మా అమ్మా నాన్నలే కావాలని పిల్లలు చెప్పటం, ఇలాంటి కేసుల్ని మేము రోజు చూస్తూనే ఉంటామండి. నేను అదే యాంగిల్లో ఆలోచించి రిపోర్ట్ రాసేదాన్నే, కానీ కానీ ఏంటండి? మీ అక్కగారు, అదే మీ ప్రెసిడెంట్ గీత గారు నాకు నా ఫ్రెండ్ విషయంలో కొన్ని నీతులు చెప్పారు. అందర్నీ కలపడానికి చూడాలని, మనం చేసే పనిలో నీతుండాలి, మంచుండాలి, నిజాయితీ ఉండాలని. అబ్బో, ఒకటేంటి, చాలా చెప్పారు. అప్పుడెప్పుడో జరిగిన విషయం ఇప్పటికీ గుర్తుందంటే ఆవిడ మాట్లాడిన మాటలు నా మనసులో ఎంత బలంగా నాటుకుపోయాయో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఆలోచించగలను, స్ట్రైట్ గానే వెళ్తాను, ఉన్నది ఉన్నట్టుగానే రిపోర్ట్ రాస్తాను. వస్తాను. ఆ ఫోన్ని వదిలేసి చావచ్చు కదా. ఇది చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను పట్టుకుని ఉండకపోతే. నీ ఫోన్
అదేంటండి, ఈ ఫోన్ వదిలేసుంటే ఆధారాలన్నీ పోయేవి కదా. స్వాతి, నేను అప్పుడే కాదు ఇప్పుడు కూడా నిజాయితీగా ఉండమని చెప్తున్నాను. అలాగని అబద్ధపు రిపోర్ట్ చేయమని చెప్పడం లేదు. కొన్ని విషయాల్లో మంచి చెడు ఆలోచించాల్సి ఉంటుంది. అదొక్కటే. ఏంటండి, నన్ను కాపాడారని మీకు థ్యాంక్స్ చెప్తే నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నారు? కన్నబిడ్డ దూరం అయితే ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. కన్న తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది ఒకరు మీకు చెప్పాలా? చూడండి, మీరు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నా నిర్ణయం మారటం జరగదు. ఆ రోజు మీ వల్ల నాకు జరిగిన అవమానాన్ని నేను మర్చిపోను. నేను రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు నుంచి నోటీసులొస్తాయి. అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. చూసారా తను ఎలా మాట్లాడిందో? అక్కడికి నేను ఎంత కావాలంటే అంత డబ్బిస్తానని చెప్పాను. కేవలం గీత వల్ల తనకి అవమానం జరిగింది కాబట్టే అది దృష్టిలో పెట్టుకొని తను ఏం చెప్పినా కన్విన్స్ అవడం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా నా మీద నెగటివ్ గానే రిపోర్ట్ ఇస్తుంది. నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది. దానికి కారణం ఇదే. పాపమ్మా, ప్రతిదానికి గీతం మీద పడతావు. అసలు నీ ప్రవర్తన బాగోక ఏ పని చేతగా కదా ఇంతవరకు వచ్చింది. దాన్ని ఒప్పుకోవే. దాని తప్పులేదు ఎప్పుడు ఒప్పుకుంది నాన్న? ఎప్పుడు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించడం అలవాటే కదా. ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించడం నాకు అలవాటైతే చేతికొచ్చిన అవకాశాన్ని వదిలేయటం దీనికి అలవాటా? ఏంటి, ఆ పిల్ల పడిపోతుంటే మానవత్వంతో పట్టుకోవడం తప్పంటావా? అది తప్పనడం లేదు. తను సేకరించిన ఆధారాలు అన్నీ ఫోన్లోనే ఉన్నాయి కదా. కింద పడి ఆ ఫోన్ పగిలిపోయింటే తను సబ్మిట్ చేయడానికి ఆధారాలే ఉండేవి కాదు కదా. అది వదిలేసి ఆ ఫోన్ పట్టుకొని తనకే ఇచ్చింది. ఇది ఖచ్చితంగా నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని చూస్తుంది. నాకు తెలుసు. ఏంటి అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. ఇప్పుడు ఎవరు బాధపడి ఏంటి ప్రయోజనం? అది కదండి, తను ప్రియ మీద నెగటివ్ గా రిపోర్ట్ ఇస్తే ఏంటే, ఖచ్చితంగా ప్రియ మీద నెగిటివ్ రిపోర్టే ఇస్తుంది. అందులో అనుమానమే లేదు. అదే జరిగితే లోకేశ్వరి మనకి దూరమైపోతుంది కదండి. ఎవరు మాత్రం ఏం చేయగలమే? అసలు అసలు తనని అంతలా కన్విన్స్ చేసినా ఎందుకు తను మారలేదో అర్థం కావడం లేదు. మారాల్సింది ఆవిడ కాదు, ప్రియా కాదే, నువ్వు. కన్న కూతుర్ని పక్కన పెట్టేసి ప్రతిసారి లోకేశ్వరి కోసం తన వెంట పడుతున్న ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, మనది కాదు అనుకున్న వాటి మీద అనవసరంగా పిచ్చి ప్రేమ పెంచుకోవద్దు అని. మనది కాదు అంటే లోకేశ్వరి పరాయిదా? అదే నా కూతురే. కాదనడం లేదు. గుండమనే లోకేశ్వర్ని నేను సమానంగానే చూశాను. ఇద్దరిని మన ఇంటి బిడ్డలే అన్నట్టు చూశాను. కాని ఏదైనా పరిస్థితి ఎదురై నీకు గుండం ఎక్కువ లోకేశ్వరి ఎక్కువ అంటే గుండమ్మే ఎక్కువ అని చెప్పగలను.
కానీ నువ్వు అలా చెప్పలేని పరిస్థితికి వచ్చేసావు. అంతగా ప్రేమ పెంచుకున్నావు దాని మీద. దానికి కారణం ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చనే. ముందు ఆ ఏడు పాపవే. అందరి మధ్యలో పిల్ల అన్యాయం అయిపోతుందని నేను బాధపడుతుంటే నన్ను తిట్టి మీరు కూడా బాధ పెట్టండి. లోకేశ్వరి దూరం అవుతుందంటే నాకు బాధగానే ఉంది. కానీ చేతులారా ఈ పరిస్థితి తెచ్చుకుందెవరు? ప్రియా. తన ప్రవర్తన కారణంగా తన కన్న బిడ్డ తనకు దూరం అవుతుందని ఏడిస్తే ఆ ప్రియా ఏడవాలి. నువ్వు నేను కాదే. అసలు ప్రియా లోకేశ్వరిని సరిగ్గా పట్టించుకోపోవడం వల్లే కదా కేసు పెట్టింది. అది ప్రియ తెలిసి తెలియక చేసిన తప్పండి. సరే, అప్పుడు తెలియలేదు. తన ప్రవర్తన అంతే అనుకుందాం. లోకేశ్వరి నువ్వు నాకొద్దని ప్రియ మీద కేసు పెట్టింది. ఎందుకు కేసు పెట్టిందో చెప్పిన తర్వాత అయినా మారాలి కదా. ఏమన్నా మారిందా? లోకేశ్వరి ఫోన్ చేసి లాయర్ గారు అని బెదిరిస్తే ఓ గంట మంచిగుంటుంది, మళ్ళీ మామూలే. అంటే ఎవరన్నా బెదిరిస్తే ప్రేమ చూపిస్తుంది, లేదంటే లేదు. అసలు కన్న తల్లేనా తను? అలాంటి వాళ్ళకి బిడ్డలు అవసరమా? అసలు ఇంతవరకు ఆ దేవుడు ఏదైనా తప్పు చేశాడు అంటే అది ఆ ప్రియని తల్లించేయడమేనే. ఆ బిడ్డని తన చేతుల్లో పెట్టడమే. తప్పు చేసింది ఆ దేవుడు కాదండి, నేను తప్పు చేశాను. తనకు పుట్టిన బిడ్డ పొరిట్లోనే చనిపోయిందని తెలిస్తే ప్రియ ఏమైపోతుందో అని భయపడి దాని చేతుల్లో నా బిడ్డను పెట్టి నేను తప్పు చేశాను. వచ్చినవాడు ఫలానావిడని తెలిసినప్పటి నుంచి ఆవిడ ముందు ప్రియ మంచిదానిలాగా లోకేషన్ బాగా చూసుకుంటున్నట్టు నటిస్తున్నట్టుగా చేయవలసిందంతా చేశాం. పోనీ ఆ కృతజ్ఞత ఉందా తనకి? లేదు, ఉండదు. ఇదేమన్నా మొదటిసారా? ఎన్నిసార్లు జరగలేదు. ఏం జరిగినా దానికి కారణం నువ్వేనని ఎన్నిసార్లు నీతో గొడవ పడలేదు? ప్రియ సంగతి వదిలేయండి. అది నన్ను అర్థం చేసుకోకపోని తిట్టని, ఏమైనా చేయని, పడతాను, భరిస్తాను. కానీ ఇప్పుడు లోకేశ్వరి పరిస్థితి ఏంటండి? ఏంటంటే నేను మాత్రం ఏం చెప్పనే. ఇప్పుడు ఆవిడ కోర్టుకు సబ్మిట్ చేసే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రిపోర్ట్లో ఆవిడ ఏం రాసిందో తెలిసేంత వరకు ఎవ్వరం ఏం చేయలేం. అందర్నీ కలపడానికి చూడాలని, మనం చేసే పనిలో నీతుండాలి, మంచుండాలి, నిజాయితీ ఉండాలని అబ్బో ఒకటేంటి చాలా చెప్పారు. అప్పుడెప్పుడో జరిగిన విషయం ఇప్పటికీ గుర్తుందంటే ఆవిడ మాట్లాడిన మాటలు నా మనసులో ఎంత బలంగా నాటుకుపోయాయో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఆలోచించగలను. స్ట్రైట్ గానే వెళ్తాను, ఉన్నది ఉన్నట్టుగానే రిపోర్ట్ రాస్తాను. జరగాల్సిందంతా జరిగిపోయాక ఇంకా ఎందుకు ఓ అని చీర నలిపేసుకుంటూ నలిగిపోతున్నావు? ఏం చేయమంటారు? ఏ తేడా జరిగినా నష్టపోయేది నేనే కదా. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆవిడదేం పోతుంది? అవకాశం దొరికినా సెల్ ఫోన్ చేతికి అందించిన ఆ గీతదేం పోతుంది? ఎప్పుడు చూసినా పెద్ద మీద తప్పు అంటావేంటి మమ్మీ? అసలు ఈ గొడవంతా రావడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? అయినా దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం అనుకో. నీ బిడ్డని నీకు దూరం చేస్తుందని మా వదిన్నెప్పుడు ఆడిపోసుకుంటుంటావు కదా. అసలు లోకేశ్వరి కోసం కన్న తల్లిగా నువ్వేం చేసావో ఒక మాట చెప్పవే. లోకి, ఆ పెన్ను పేపర్ తీసుకురామా.
లోకేశ్వరి పుట్టినప్పటి నుండి కన్న తల్లిగా నువ్వు తన కోసం ఏం చేశావు, తనని ఎలా పెంచావు, ఉన్నది ఉన్నట్టుగా రాయవే. ఏం చేయకపోవడం ఏంటి? లోకేశ్వరి ప్రాణాలు కాపాడటం కోసం నా ప్రాణాల్ని పనంగా పెట్టలేదా? దాన్ని కాపాడలేదా? సరే ఇంకా చెప్పలేవు. కానీ మా వదిన నీకోసం, నా కోసం, దీనికోసం, మన కుటుంబం కోసం తన జీవితాన్ని దారపోసిందే. నీ కూతురు కోసం నువ్వు ఏం చేశావంటే నీ దగ్గర చెప్పుకోవడానికి ఒక్క టాపిక్కే ఉంది. అదే మా వదిన ఏం చేసింది అంటే 100 చెప్తాను. ఆ వచ్చినావిడ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వచ్చిందని తెలిసినప్పటి నుండి పెద్దమ్మ ఎంత టెన్షన్ పడింది. ఆవిడ దృష్టిలో నిన్ను మంచిదానిలో చూపించడం కోసం ఎంత తాపత్రయపడింది. పెద్దనాన్న వచ్చి పెద్దమ్మ బాధపడుతుంది అని చెప్పడం వల్ల నేను నీకు ఫేవర్ గా మాట్లాడాను. లేదంటే ఆవిడ ముందు నీకు లెక్కలేనని పనులు చెప్పి చుక్క చూపించేదాన్ని. గీత నాకు అన్యాయం చేస్తుంది, మీరందరూ నా మాట వినడం లేదు, మీరు మారాలి, మీరు మారాలి అంటున్నావు కదా. ముందు నువ్వు మారవే. నువ్వు మారితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏంటంటే ఏం చెప్పమంటావమ్మా? ఆ వెల్ఫేర్ అసోసియేషన్ సబ్మిట్ చేసే రిపోర్ట్ ని బట్టే ఫ్యూచర్ ఏంటనేది తెలుస్తుంది. అది రిపోర్ట్ రాయడం ఏంటో కానీ ఇక్కడున్నంతసేపు నాతో నరకానికి స్పెల్లింగ్ రాయించేసింది. అవును, ఏం చేయను, ఇదంతా నా కర్మ. ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అని టెన్షన్తో చేస్తున్నాను. అమ్మా, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇదేంటి, లోకేశ్వరి ఫోటో తల మాత్రమే ఉంది. ఫోటోని ఎవరు చింపేశారో? ఈ ఫోటో ఎప్పటిది? ఏం లేదురా, ఒక కార్డ్ని 6 ముక్కలు చేసి మన ఇంట్లో రకరకాల ప్లేసుల్లో పెట్టాను. ఆ 6 ముక్కల్ని ఒకే చోట చేరిస్తే నేను మీకు ఈ పెళ్లిలో నీకు వదిలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానో అది నేను చెప్పకుండానే మీకు అందరికీ అర్థమైపోతుంది. మిగిలిన 6 ముక్క కూడా వెతికి తీసుకొస్తే మీకే తెలుస్తుంది కదరా. ఏంటి ప్రియా ఇలా వచ్చావు? సర్లే, ఎటు వచ్చావు కదా, ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడు. ప్రియా, నేను చెప్పడం ఏంటి, నువ్వు నేర్చుకోవడం ఏంటి అనే పంతాలకు పోయి నువ్వు ఆవేశంలో నన్ను ఒక మాట అనుండొచ్చు, నేను కోపంలో నిన్నేదైనా అనుండొచ్చు. ఎంత కాదనుకున్నా మనమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఒకే ఇంట్లో నుంచి వచ్చాము, ఒకే ఇంట్లో ఉంటున్నాము. వంట రాకపోవడం వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసావో అవి కవర్ చేయడానికి
నేనెన్ని అబద్ధాలు ఆడానో నీకు తెలుసు కదా. ఇప్పుడంటే అన్నీ నేను చేస్తున్నాను. ఎప్పుడైనా నువ్వు చేయాల్సిన పరిస్థితే వస్తే ఇంట్లో వాళ్ళకి ఏం పెడతావు? నువ్వు చెప్తుంది కరెక్టే గీత. ఏదైనా తెలుసుకుంటేనే మంచిది. అలా అనిపించే నీ దగ్గరికొచ్చాను. నువ్వు చెయ్యి, నేను చూసి నేర్చుకుంటాను.